అయిన వెంటనే దాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఫర్దర్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది లాంగ్ రన్. సార్ మిడ్ గురించి ఎందుకు మాట్లాడానంటే ఇప్పుడు మనం మిడ్ రాసినప్పుడు టోటల్ 40 ఆర్ 80 మార్క్స్ కి రాస్తాం కదా సార్. టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది కదా, ఏ క్వశ్చన్ కి మేము ఎంత టైం తీసుకోవాలని, అందుకని అడుగుతున్నాను సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ అందుకోసం మిడ్ ప్లస్ మీ ఎలాగ ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం మార్క్స్ అవసరం కాబట్టి మిడ్ మార్క్స్నే ఇంటర్నల్ అసెస్మెంట్కి ఇస్తాం. ఇప్పుడు 80 మార్క్స్ పేపర్ ఉందనుకోండి, 20 మిడ్, 80 ఏమో ఇది అప్పుడు ఫుల్ 100 మార్క్స్ పేపర్. అంటే ఈ 20 మార్క్స్కి మిడ్ మార్క్స్ క్యారీ అవుతాయి. నిన్న మీరు ఐసిటి క్వశ్చన్స్ ఇచ్చారు కదా సార్, అది ఎగ్జామ్ పెడతారా? అదే మ్యాథ్స్ రాసినట్టే రాయమంటున్నాను. ఎప్పుడు సార్? నేను చెప్పాను కదా మంగళవారం రాయండి అమ్మా అని మొన్న క్లాస్లో. అంటే మీరు మండే గానీ ట్యూస్డే గానీ అని చెప్పారు సార్, పర్టికులర్ అన్నారు. ఇప్పుడు మండే కానీ ట్యూస్డే కానీ అన్నా అంటే మండే లేకపోతే ట్యూస్డే రాయాలనే కదా అర్థం. ఈ రోజు దాంట్లో పెడతాను, గ్రూప్లో పెడతాను. మీరు ఏదో టైంలో రాసేసి నాకు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే గ్రూప్లో పెట్టకుండా పేపర్స్ నా పర్సనల్ దానికి పెట్టాలి. అంటే గ్రూప్లో అంటే చాలా ఎక్కువైపోద్ది కదా. గ్రూప్లో అందరూ ఉంటారు, అన్ని సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. మీరు అందరు పేపర్లో పెట్టేశారంటే చాలా ఇదైపోతుంది, ఇబ్బంది అవుతుంది. నా పర్సనల్ నెంబర్కి పెట్టేది. ఇట్ ఈస్ ఆల్రెడీ 10:38, ఓన్లీ 8 జాయిన్డ్. నువ్వు శ్రీవల్లి చెప్పినట్టు మండే మరి అంతే కదా సార్, సండే గట్టిగా తింటారు. సండే కాదు, రోజు తినాలి. ఈ పరిస్థితుల్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎప్పుడు ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు తగ్గకూడదు. చాలా గట్టిగా తినాలి, తిని అలా కూర్చోకూడదు. మళ్ళా గట్టిగా తిని కూర్చుంటారు సార్, అందుకే మార్నింగ్ లేవలేరు అనమాట. అదంటే తిని కూర్చోకూడదు, ఏ రోజుకి ఆ రోజు చాలా వర్కౌట్లు. కనీసం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అన్న వాకింగ్ చేయాలి ఉదయం సాయంత్రం చేస్తే కొంచెం. లేదంటే ఈ ఎక్కువగా తినటం వల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి. ఎక్కువ తిన్నా సమస్యలే, తినకపోయినా సమస్యలే సార్. అంతే మరి, లైఫ్ అంటేనే బ్యాలెన్స్కి వెళ్ళిపోవాలమ్మా. ఓకే, 9 వచ్చారు, మనం స్టార్ట్ చేద్దామా? ఈలోపు ఒక 2 మినిట్స్ ఈలోపు మీరు మీ అటెండెన్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నేను రికార్డింగ్ ఆన్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలమ్మా. ఇప్పుడు రికార్డింగ్ ఆన్ అయి ఉంది. మీరు చాట్ బాక్స్ లో మీ నేమ్స్ టైప్ చేస్తే లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, అయిపోయింది కదమ్మా? ఓకే, రైట్. Let us continue the discussion related to the micro teaching until we have completed the basic concept of micro teaching. Now we are moving on to the skills, micro teaching skills. సో ఇప్పుడు తప్పనిసరిగా అమ్మ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో definitely you will have a question on this concept, either for a short answer or for essay question. కాబట్టి మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. దాని గురించి కాకపోయినా టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టీచింగ్ ఎబిలిటీని డెవలప్ చేసుకునే విషయంలో ఈ మైక్రో టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఇప్పటి వరకు మైక్రో టీచింగ్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా మీకు అర్థమై ఉందని అనుకుంటున్నాను. Okay, so anyhow, on whole, micro teaching is a practice for student teachers to increase, to develop teaching ability by practicing the skills which involved in general classroom teaching learning process individually. అది మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కమింగ్ టు ది స్కిల్స్,
మనం స్కిల్స్ విషయంలో ఎన్ని స్కిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 13 skills. ఓకే, వెరీ గుడ్. అంటే వేరియస్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. ఎలా చెప్పుకోవచ్చు అంటే క్లాసిఫికేషన్ మనం నేను చూసినట్టుగా కొంతమంది 74 చెప్తే, కొంతమంది 14 చెప్తే, కొంతమంది 22 చెప్తే, అలాగే కొంతమంది 13 చెప్తే, మనం బీకే పాస్ యొక్క 13 స్కిల్స్ని మన ఇండియన్ టీచింగ్ ఎన్విరాన్మెంట్కి సూట్ అవుతుందని చెప్పేసి దాన్ని కన్సిడర్ చేసుకొని దాన్ని ఫాలో అవుతాం, అంతే కదా? సో కాబట్టి మనం వాటిలోంచి based on the nature of the mathematics, based on the skills required to teach mathematics, మనం మరలా కొన్ని స్కిల్స్ని క్లాసిఫై చేసుకొని ఆ స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇది బీకే పాస్ యొక్క క్లాసిఫికేషన్. దీంట్లో 13 స్కిల్స్ ఉన్నాయి. దాంట్లోంచి నేను చెప్పుకున్నట్లుగా ఇంట్రడ్యూసింగ్ ఎ లెసన్, illustrating with examples, explaining, use of blackboard, stimulus variation, fluency in questioning, probing questioning, reinforcement, use of teaching learning material or teaching aids. ఈ 9 స్కిల్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. సో బై ప్రాక్టీస్ వచ్చేటప్పటికి 9లోంచి 5 స్కిల్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తాం. 9 స్కిల్స్ గురించి నేర్చుకుంటాం, తెలుసుకొని ఉంటాం. 5 స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసే సందర్భంలో based on the time availability, based on the circumstances, వీటన్నిటిని బట్టి ఏ స్కిల్ ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ప్రాక్టీస్ సెషన్లో మళ్ళీ మీకు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్. మనం చెప్పుకున్నాం పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం అనేది కూడా ఒక నైపుణ్యమే. పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం అనేది కూడా ఒక నైపుణ్యమే. అలాగే అది ఇంపార్టెంట్ స్కిల్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే పాఠ్యాంశాన్ని చక్కగా విద్యార్థులకి పరిచయం చేసి విద్యార్థుల్ని పాఠ్యాంశం నేర్చుకునే విధంగా డ్రైవ్ చేయగలిగితే, వాళ్ళ అటెన్షన్ని అటువైపు డ్రైవ్ చేయగలిగితే, వాళ్ళని మోటివేట్ చేయగలిగితే టువర్డ్స్ ది లెసన్, ఆటోమేటిక్గా ఫర్దర్ టాస్క్ ఆఫ్ ది టీచర్ విల్ బి ఈజీ. సో లెసన్ అనేది సక్సెస్ఫుల్గా టీచ్ చేసి ఆ లెసన్ తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసేలాగా మనం చూడవచ్చు. కాబట్టి ఇంట్రడ్యూసింగ్ ది లెసన్ అనేది ఇంపార్టెంట్ స్కిల్గా మనం చెప్పుకుంటాం. సో దీంట్లో ప్రధానంగా 5 సబ్ స్కిల్స్ కాంపోనెంట్స్ అంటాం. వీటిని స్కిల్ కాంపోనెంట్స్ అంటాం. ఓకే, ఈ స్కిల్ కాంపోనెంట్స్, ఈ 5 కాంపోనెంట్స్ ఉంటాయి. వీటిని జాగ్రత్తగా మనం గమనిస్తూ ఇవన్నీ ఉండేలాగా ఆ స్కిల్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్. పూర్వ జ్ఞానాన్ని పరిశీలించుట అంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేసే సందర్భంలో ముందుగా ఉపాధ్యాయుడు చేయవలసిన పని ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ నిన్న క్లాస్లో పాఠ్యాంశాన్ని పరిచయం చేసే సందర్భంలో మీరు స్టోరీ చెప్పచ్చు అన్నారు, ఏదో డ్రామా ప్లే చేయొచ్చు అన్నారు, హిస్టరీ చెప్పచ్చు అన్నారు, లేదంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ క్లాస్ రూమ్లోకి ఇంపార్ట్ చేయొచ్చు అన్నారు, ఇన్ని రకాలుగా చేయొచ్చు అన్నారు. మళ్ళీ టెస్టింగ్ ఆఫ్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి అని. సో ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్ అనేది డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది కాన్సెప్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్. అంటే మనకి నంబర్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. క్లాస్ రూమ్లో ఒక పాఠ్యాంశాన్ని, అంటే ఈరోజు తరగతి గదిలో మనం చెప్పబోయే పాఠాన్ని విద్యార్థికి పరిచయం చేయటం కోసం, అనౌన్స్ చేయటం కోసం నంబర్ ఆఫ్ అప్రోచెస్ మనం యూజ్ చేయొచ్చు. వాటిలో నేను చెప్పుకున్నట్లుగా ఒక స్టోరీ చెప్పడం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్పడం కావచ్చు, అలాగే మ్యాథమెటిషియన్స్ సంబంధించినటువంటి బయోగ్రఫీ చెప్పడం కావచ్చు, లేదా జనరల్ కాన్వర్జేషన్ క్రియేట్ చేయటం కావచ్చు, లేదా సింపుల్గా క్వశ్చన్స్ వేయటం కావచ్చు, కాన్సెప్ట్ రిలేటెడ్గా ఇన్ని రకాలుగా చేయవచ్చు. సో ఎనీహౌ వాట్ ఈస్ ద అల్టిమేట్ aim of this task, introducing a lesson? Anyone? What is the ultimate aim? Any one of you? What is the ultimate aim of this introducing a lesson? This skill, particularly this skill. ఈ స్కిల్ యొక్క ఎయిమ్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఎందుకోసం ఈ స్కిల్ ఉపయోగపడుతుంది?
ఎందుకోసం ఈ స్కిల్ మనం ప్రాక్టీస్ చేయాలి? టీచర్ ఏ టాపిక్ చెప్తున్నారో స్టూడెంట్ తెలియడానికి. వెరీ గుడ్. టీచర్ ఏ టాపిక్ చెప్తున్నాడో స్టూడెంట్ తెలియటానికి, అంతేకాకుండా ఆ టాపిక్ వైపు స్టూడెంట్ ని లీడ్ చేయడం కోసం. టాపిక్ తెలియటం ఈజీగా తెలిసిపోద్ది. బోర్డులో నేను చెప్పుకున్నట్లు క్లాస్ రూమ్కి వెళ్ళేసి హెడ్డింగ్ పెట్టేయచ్చు. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ట్రయాంగిల్స్, త్రిభుజాల గురించి నేర్చుకుంటున్నాం, త్రిభుజము అని హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్ మైండ్ కంటే ఇంట్రడ్యూస్ చేస్తే, పర్టికులర్గా మనం ఇప్పుడు చెప్పుకునే ప్రాసెస్ని బేస్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ యొక్క మోటివేషన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. స్టూడెంట్ మైండ్లో అది నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం చేసే ప్రాసెస్ ద్వారా ఆ పాఠం ఎందుకు నేర్చుకోవాలో, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది విద్యార్థికి తెలిసిపోతుంది. తెలిసిపోవటం వల్ల విద్యార్థుల ఆసక్తి అనేది పెరుగుతుంది. ఆ పాఠం నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగింది అంటే, ఒకసారి పాఠం నేర్చుకోవాలనే ఆసక్తి విద్యార్థిలో కలిగింది అంటే విద్యార్థిని మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ అతన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ సైలెన్స్గా ఉండండి, లెసన్ వినండి, లేదా డిస్టర్బ్ చేయకండి, గొడవ చేయకండి, ఈ మాటలన్నీ ఏ టీచర్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది. స్టూడెంట్ ఏంటి, మీరు ఎలాగైతే సార్ మేము కాలేజీకి ఎప్పుడు రావాలి, యూనివర్సిటీకి ఎప్పుడు రావాలి అని అడుగుతున్నారో, అదేవిధంగా క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్ కూడా ఈ పాఠం నేర్చుకోవాలనే తపంలోనే ఉంటాడు తప్పించి వేరే వైపుగా అతని మైండ్ అనేది డ్రైవ్ చేయబడదు, ఆలోచించబడదు. కాబట్టి ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఆ లెసన్ వినేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, అందుకని టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మనం మ్యాథమెటిక్స్లో చెప్పుకున్నట్లు గణితం అనేది తార్కిక క్రమంలో, ఒక క్రమబద్ధమైనటువంటి వరుస క్రమంలో గణిత భావనలన్నీ ఆవిష్కరించబడినాయి. అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఆవిష్కరించబడినాయి. కాబట్టి ఒక కొత్త గణిత భావన విద్యార్థికి నేర్పుతున్నాము అంటే ఆల్రెడీ విద్యార్థికి మనం నేర్పినటువంటి లేదా విద్యార్థి నేర్చుకున్నటువంటి ఒక గణిత భావన విద్యార్థి కొత్త భావన నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ గణిత భావన పూర్వం నేర్చుకున్నటువంటి విద్యార్థి ప్రీవియస్ కాన్సెప్ట్ అనేది, ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు విద్యార్థికి ఉంది అని తెలిస్తే దాన్ని మనం టెస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ భావన అంతా విద్యార్థి మైండ్లో రీకాల్ అయ్యి అక్కడ స్టోర్ అయి ఉంటుంది. సో ఈ కొత్త నాలెడ్జ్ చెప్పినప్పుడు నేను చెప్పుకున్నాను కాన్సెప్ట్ ఫార్మేషన్లో ఎసిమిలేషన్ ద్వారా కాన్సెప్ట్ ఫార్మేషన్ అవుతుంది అని. అవునా కాదా? త్రూ ఎసిమిలేషన్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఎసిమిలేషన్ అంటే ఏంటంటే మనం చెప్పిన కొత్త అంశాలు, విద్యార్థి తను నేర్చుకున్నటువంటి పాత అంశాలు, ఈ రెండింటిని క్లబ్ చేసుకుంటూ ఆ కొత్త భావాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థి అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని తప్పనిసరిగా ముందు పరిశీలించాలి. ఆ పరిశీలించిన తర్వాత రెండో నైపుణ్యం, దీంట్లో అంతర్గత నైపుణ్యం ఏంటంటే స్కిల్ కాంపోనెంట్ ఏంటంటే క్వశ్చనింగ్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేయాలన్నాం కదా, అంతేకాకుండా డెవలప్మెంటరీలో జరిగేటువంటి ప్రశ్నలు ఏ ప్రశ్న వేసిన విద్యార్థికి ఒక క్రమబద్ధంగా ఒక ఆర్డర్లో ప్రశ్న వేయాలి. వాట్ ఈస్ దట్ మీన్? క్వశ్చనింగ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఏంటి, దాని అర్థం ఏంటి? ఎనీబడి? Questioning is in a sequence is one of the skill component of the skill introducing a lesson. What is questioning in sequence? Anybody? Okay. అంటే ప్రశ్నలు చెప్పనమ్మా. అంటే మ్యాథ్స్ ఒక ఆర్డర్ క్రమంగా ఈ క్రమంలో చేయాలి అని ఉండిద్ది కదా సార్. క్వశ్చన్స్ అంటే ఒక టాపిక్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటి, మీడియం ఏంటి, అలా ఉంటుంది. అంటే ఇక్కడ క్వశ్చనింగ్ ఇన్ ఏ సీక్వెన్స్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసేటప్పుడు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఆ ఏదైతే ప్రీవియస్ నాలెడ్జ్ కావాలో ఆ ప్రీవియస్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్లన్నీ 1 by 1 ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కనుక మనం క్వశ్చన్ చేస్తే విద్యార్థి రీకాలింగ్ ఈజీగా ఉంటుంది, వాటి మధ్య లింక్ అసోసియేషన్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. అందుకని ఒక సిస్టమేటిక్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్
క్వశ్చన్ ఎలా అడిగాం విద్యార్థిని, ఏమని, త్రిభుజాన్ని నిర్వచించండి అని ఒక ఫస్ట్ క్వశ్చన్ అడిగాం, విద్యార్థి చెప్పాడు. తర్వాత ఇంకో స్టూడెంట్ని 3 భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్ని ఏమంటామో అని అడిగాం. ఇది ఆర్డరేనా? కాదు సార్. ముందే క్వశ్చన్ అడగాలి. ఈ 2 క్వశ్చన్లు అడగవాలి అనుకుంటే ముందే క్వశ్చన్ అడగాలి. 3 భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్ని ఏమంటారు అని అడిగి, అవసరమైతే తర్వాత దీన్ని బట్టి త్రిభుజాన్ని నిర్వచించండి అని అడగాలి. త్రిభుజాన్ని నిర్వచించండి అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేసింది, 3 భుజాలతో ఏర్పడినటువంటి సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటారు అని. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇమీడియట్ గా 3 భుజాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని ఏమంటారు అని క్వశ్చన్ వేయకూడదు. అంటే ఆర్డర్ అనమాట. తర్వాత ఇప్పుడు నంబర్ సిస్టమ్ గురించి అడుగుతున్నాం. పూర్ణ సంఖ్యలు నిర్వచించండి అని అడిగిన తర్వాత మళ్ళీ సహజ సంఖ్యలు అంటే ఏంటి అని అడగకూడదు. అంటే నంబర్ సిస్టమ్ గురించి క్వశ్చన్ చేసేటప్పుడు ముందు సహజ సంఖ్యల గురించి అడగాలి. సహజ సంఖ్యలు నిర్వచించండి, సహజ సంఖ్యలకు ఉదాహరణ ఇవ్వండి, పూర్ణ సంఖ్యలు నిర్వచించండి, పూర్ణ సంఖ్యలకి ఉదాహరణ ఇవ్వండి, పూర్ణాంకాలు అంటే ఏంటి, ఇలాగా ఒక వరుస క్రమంలో అడగాలి. అంటే ఎనీహౌ ఈ స్కిల్ ప్రాక్టీస్ చేసే సందర్భంలో ముందుగా ప్రీవియస్ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసే సందర్భంలో ఈ స్కిల్ ని ప్రదర్శించే సందర్భంలో కావచ్చు, ప్రీవియస్ నాలెడ్జ్ టెస్ట్ చేసే సందర్భంలో కావచ్చు, క్వశ్చన్స్ అన్ని కూడా ఒక సీక్వెన్స్ లో అడగాలి. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఈజ్ యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ టీచింగ్ మెథడ్స్. యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అండ్ టీచింగ్ మెథడ్స్ అంటే ఇక్కడ మనం ఆ పాఠ్యాంశాన్ని పరిచయం చేసే సందర్భంలో సరైనటువంటి బోధనా అభ్యసన పరికరాలు వాడాలి. అలాగే అవసరమైతే సరైనటువంటి బోధనా పద్ధతి వాడాలి. సో అక్కడ ఆ పాఠ్యాంశాన్ని బోధించే క్రమంలో కూడా సరైనటువంటి బోధనా పద్ధతిని వాడాలి. యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. వెరీ పర్టికులర్లీ యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈజ్ ది స్కిల్ కాంపోనెంట్ ఆఫ్ ది స్కిల్. ఈ స్కిల్ యొక్క స్కిల్ కాంపోనెంట్. అంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేసేటప్పుడు కూడా మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేయాలి. ఆ పాఠ్యాంశం విద్యార్థికి పూర్వజ్ఞానం సంబంధించిన విషయాలు రాబట్టే సందర్భంలో కావచ్చు, అలాగే ఈరోజు చెప్పబోయే పాఠ్యాంశాన్ని విద్యార్థి లింక్ చేసే సందర్భంలో కావచ్చు, ఆ కాన్సెప్ట్ని మ్యాప్ చేసే సందర్భంలో కావచ్చు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అవసరమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాడాలి. తర్వాత అరౌజింగ్ మోటివేషన్. విద్యార్థిలో ప్రేరేపణ అనేది తీసుకురావాలి, ఉన్ముఖీకరుణ్ణి చేయాలి, విద్యార్థిని పాఠ్యాంశం వైపు ఆకర్షితుని చేయాలి. అంటే టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఒక కాన్సెప్ట్ స్టార్టింగ్ లో చేసేది, అయిపోయిన తర్వాత మోటివేషన్ తీసుకురావటం అనేది కూడా ఇంకొక కాన్సెప్ట్. మోటివేషన్ తీసుకురావటం అనేది ఇంకొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ టాపిక్ డిక్లరేషన్. టాపిక్ ని అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేయటం కూడా దీని యొక్క ఒక ముఖ్యమైనటువంటి స్కిల్ కాంపోనెంట్ గా, ఇంట్రడ్యూసింగ్ లెసన్ అనేటువంటి స్కిల్లో ఉండేటువంటి ఇంకో లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. టాపిక్ ని డిక్లేర్ చేయాలి, అనౌన్స్ చేయటం కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ అనౌన్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా వీలైనంత వరకు విద్యార్థి ఈ రోజు తరగతి గదిలో ఏ పాఠం చెప్తున్నాము అని వాళ్ళంతటా వాళ్ళు అనౌన్స్ చేసేలాగా ఉండాలి. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ టాపిక్ ని, ఇక్కడ టాపిక్ డిక్లరేషన్ అంటే, సో ఈ రోజు మనం తరగతిలో త్రిభుజాలు రకాలు అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుంటున్నాము అని అనౌన్స్ చేసి బ్లాక్ బోర్డ్ మీద పైన సెంటర్ లో త్రిభుజాలు రకాలు అని రాసి అండర్లైన్ చేయాలి. అప్పుడు లెసన్ ఇంట్రడ్యూసింగ్ అయిపోయినట్టు. సో ఆ యాక్టివిటీతో స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు త్రిభుజాల గురించి నేర్చుకుందాం, ఎప్పుడు త్రిభుజాల్లో రకాల గురించి నేర్చుకుందాం అనేటువంటి యాటిట్యూడ్ తో ఉంటారు. కాబట్టి ఇమీడియట్ గా లెసన్ ని మనం టీచ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా ఈ 5 కాంపోనెంట్స్ ఈ స్కిల్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఈ 5 కాంపోనెంట్స్ ఉండేలాగా మనం ఈ స్కిల్ ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ మీకు ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఫీడ్బ్యాక్ మైక్రో టీచింగ్ లో బేసిక్ గా ఎలా జరుగుతుంది అకార్డింగ్ టు ఎలన్, మనం ఎలా ఫీడ్బ్యాక్ తీసుకుంటామని చెప్పాం. ఎనీబడి? అమ్మా ఎవరైనా చెప్తారా? ఫీడ్బ్యాక్ తీసుకునే సందర్భంలో మైక్రో టీచింగ్ లో ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవడం జరుగుతుంది? ప్లీజ్ రెస్పాండ్ ఎనీవన్.
నాగేంద్ర ఆర్ యు దేర్? ఓకే, చెప్పమ్మా. ఫీడ్బ్యాక్ నిన్న క్లాస్ లో ఉన్నావా? లాస్ట్ క్లాస్ లో? లేదు సార్, లాస్ట్ క్లాస్ లో లేను. ఓకే, సరే. దీప్తి నువ్వు చెప్పమ్మా. యు ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్. క్లాస్ చెప్పేటప్పుడు ఆడియో రికార్డ్ చేసుకొని మనకు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. వెరీ గుడ్. ఇక్కడ అకార్డింగ్ టు ఎల్ఎన్, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ప్రొసీజర్? We have to record video or audio. We have to record the lesson taught by the student teacher. After completion of the skill practice, along with peer teachers and teacher of the class, we have to observe the video and we have to analyze that teaching by the student teacher. After that we have to give the suggestions. అంటే వీడియో రికార్డ్ చేసి అయిపోయిన తర్వాత లెసన్ టీచ్ చేయడం వల్ల ఈ వీడియో మళ్ళీ ప్లే చేసుకొని అవన్నీ చూసుకొని ఆ స్టూడెంట్ టీచరు ఏమేమి మిస్టేక్స్ చేశాడు, స్కిల్స్ అన్ని, ఆ కాంపోనెంట్స్ అన్ని మెయింటైన్ చేశాడా లేదా, మీట్ అయ్యాడా లేదా, లేకపోతే ఎక్కడ లోపాలు జరిగినాయి అని తెలుసుకొని ఆ స్టూడెంట్కి చెప్పడం అనేది ఫీడ్బ్యాక్ మెకానిజం అకార్డింగ్ టు ఎల్ఎన్. కానీ మనం ఏం చెప్పుకున్నాం, మనకి ఇదంతా కూడా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటామని చెప్పాం. మీరేం చేస్తారంటే ఒక 5 రేటింగ్ స్కేల్స్ తయారు చేస్తారు. అంటే ఆ రేటింగ్ స్కేల్స్ తయారు చేసేటప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 స్కిల్స్తో ఈ 5 స్కిల్స్తో రేటింగ్ స్కేల్ తయారు చేసి విద్యార్థులందరికీ 5 విద్యార్థులకి ఒకటేమో మీ క్లాస్ టీచర్కి కన్సర్న్డ్ మెథడాలజీ టీచర్కి ఇచ్చేసి లెసన్ టీచ్ చేస్తారు. టీచ్ చేసిన తర్వాత అప్పుడు లెసన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ రిమార్క్స్ రాస్తారు, 5 పీర్ స్టూడెంట్స్ ఏ రిమార్క్స్ రాశారు, కన్సర్న్డ్ టీచర్ ఏ రిమార్క్స్ రాశాడు, వీటన్నిటిని కొలాబరేట్ చేసుకొని అవసరమైతే మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి వస్తే మళ్ళీ లెసన్ ప్లాన్ రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయటం అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్. సో ఇక్కడ ఈ స్కిల్ కాంపోనెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్కిల్ కాంపోనెంట్స్నే మనం రేటింగ్ స్కేల్లో తీసుకొని దాని ప్రకారం ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఇంట్రడ్యూసింగ్ ఏ లెసన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అనలైటికల్ మెథడ్ విశ్లేషణ పద్ధతి చర్చించుకున్నప్పుడు ఒక సిద్ధాంతాన్ని చెప్పుకున్నాం అక్కడ ఉదాహరణగా. ఏ సిద్ధాంతం అది? విశ్లేషణ పద్ధతిలో ఒక సిద్ధాంతం ఉదాహరణ కింద మనం చెప్పుకున్నాము. ఏం సిద్ధాంతం అది? లిడియా? Anybody, please respond. Are you listening or not? Dear students, am I audible? Yes, sir. ఓకే, మనం ఒక సిద్ధాంతం అక్కడ ఉదాహరణ చెప్పుకున్నాం అమ్మా. ఏంటి ఆ సిద్ధాంతం? ఓకే, అక్కడ ఏం సిద్ధాంతం చెప్పుకున్నాము అంటే ఒక వృత్తంలో వ్యాసం కానటి జాకు కేంద్రము నుండి గీయబడిన లంబరేఖ ఆ జాను సమద్విఖండన చేయనటువంటి సిద్ధాంతం విశ్లేషణ పద్ధతికి ఉదాహరణగా చెప్పుకున్నాం. ఎలా విశ్లేషణ చేయాలి, విశ్లేషణ సంశ్లేషణ రెండింటికి కూడా అది ఉదాహరణ చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు క్లాస్లో ఇదే సిద్ధాంతం ఈరోజు చెప్పాలనుకుంటున్నారు, క్లాస్లో ఇదే సిద్ధాంతం చెప్పాలి అనుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని పరిచయం చేయాలి, మీరు ఈ స్కిల్ ప్రాక్టీస్ చేయాలి, ఇంట్రడ్యూసింగ్ ద లెసన్. ఇప్పుడు లెసన్ ప్లాన్ ఏం రాయాలి, ఈ 5 కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్స్ని ఏ విధంగా మీట్ అవ్వాలి, ఎవరైనా చెప్పగలరా? ముందు ఏం చేయాలి, ఇక్కడ ఏ అప్రోచ్ యూజ్ చేయాలి? ఎనీబడి? శ్రీవల్లి? ఇప్పుడు మనం ఆ సిద్ధాంతం మీకు గుర్తొచ్చింది కదా, విశ్లేషణ సంశ్లేషణ పద్ధతికి ఒక ఉదాహరణ చూసాం. అదే సిద్ధాంతాన్ని ఈరోజు మీరు క్లాస్లో చెప్పాలనుకుంటున్నారు.
చెప్పాలి అన్న సందర్భంలో మొదటగా మీరు ఏం చేయాలంటే ఆ సిద్ధాంతం అనౌన్స్ చేయాలి. ఇంట్రడ్యూసింగ్ ది లెసన్ అనేటువంటి స్కిల్లో భాగంగా, అంటే మీరు క్లాస్లోకి వెళ్ళగానే సిద్ధాంతం స్టేట్మెంట్ బోర్డు మీద రాయకుండా ఈ సిద్ధాంతం నేర్చుకుంటున్నాము అనే ఇంట్రెస్ట్ విద్యార్థి కలిగజేసేలాగా మోటివేట్ చేసి స్టూడెంట్స్ని అప్పుడు స్టేట్మెంట్ బోర్డు మీద రాయాలి. అప్పుడు దానికి కాను మీరు ఏం చేస్తారు, ఎలా చేయొచ్చు? సో ఫస్ట్ ఏం చేయాలి మనం, అకార్డింగ్ టు ది కాంపోనెంట్స్ ఆఫ్ ది స్కిల్, ఫస్ట్ వీ హ్యావ్ టు వెరీ గుడ్ ప్రీవియస్ నాలెడ్జ్ రీకాల్ చేయాలి. ఇప్పుడు ప్రీవియస్ నాలెడ్జ్ రీకాల్ చేసే సందర్భంలో క్వశ్చన్స్ అన్ని ఒక సీక్వెన్స్ లో అడగాలి. ఈ సిద్ధాంతం నేర్చుకోవాలంటే విద్యార్థికి ఏ పూర్వ జ్ఞానం కావాలి, దాన్ని ఏ విధంగా రీకాల్ చేయాలి? సర్కిల్ అంటే తెలియాలి సార్, తర్వాత వ్యాసం అంటే ఏంటి? వెరీ గుడ్ ఫస్ట్ సర్కిల్ గురించి అడగాలి. వెరీ గుడ్, సర్కిల్ గురించి క్వశ్చన్ వేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత వ్యాసం సార్. అదే సర్కిల్లో పార్ట్స్ అన్ని కూడా ఒక సీక్వెన్స్ లో అడగాలి. ముందు నిర్వచనం అడగాలి, తర్వాత వృత్తంలో భాగాలు అడగాలి, అయిపోయిన తర్వాత ఆ భాగాల గురించి అడగాలి. వ్యాసం అంటే ఏంటి, వ్యాసార్థం అంటే ఏంటి, అలాగే జా అంటే ఏంటి, వృత్తంలో అతి పెద్ద జాని ఏమంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడగాలి. అయిపోయిన తర్వాత ఏం క్వశ్చన్లు అడగాలి? ఆ సిద్ధాంతం నేర్చుకోవాలంటే విద్యార్థికి ఇంకే పూర్వ జ్ఞానం కావాలి? అంటే దాని మీద ఒక రైట్ లంబ సమద్విఖండన అంటే ఏంటి అనేసి అది అడగాలి. ఓకే, అయితే అది కూడా అడగాలి అనుకుంటే సీక్వెన్స్ లో అది మొదటికే వస్తుంది, వృత్తం కంటే ముందే అడగాలి. రేఖ అంటే ఏంటి, సమద్విఖండన రేఖ అంటే ఏంటి, లంబ సమద్విఖండన రేఖ అంటే ఏంటి, ఇవి అడగాలి. అంటే మనం టీచ్ చేసే క్లాసుని బట్టి, విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి మనం ఇంట్రడ్యూసింగ్ లో ప్రీవియస్ నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ టెస్ట్ చేయాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. నువ్వు ఇందాక చెప్పినట్లుగా లంబ సమద్విఖండన, ఖండన రేఖ ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి స్టూడెంట్ మైండ్ లో ఉంటాయి అనుకోవచ్చు, లేదా నువ్వు అన్నట్లు ముందుగానే అడగచ్చు. ఖండన రేఖ అంటే ఏంటి, లేదా లంబ రేఖ అంటే ఏంటి, లంబ సమద్విఖండన రేఖ అంటే ఏంటి, ఈ అడిగిన తర్వాత వృత్తం గురించి అడగచ్చు. తర్వాత సిద్ధాంతం నిరూపించే క్రమంలో మనం త్రిభుజ భావనలు ఉపయోగించుకున్నాం, అవును కదా? కాబట్టి త్రిభుజాల గురించి అడగాలి. వృత్తం అయిపోగానే త్రిభుజాల గురించి అడగాలి. త్రిభుజాల నిర్వచనంతో స్టార్ట్ చేసి త్రిభుజాల్లో రకాలు అడిగి త్రిభుజ సర్వసమానత్వ నియమాలు అడగాలి. త్రిభుజ సర్వసమానత్వ నియమాల్లో మనం ఏ నియమం అయితే, ఏ కాంగ్రుయెన్సీ ప్రిన్సిపల్ అయితే ఉపయోగించి త్రిభుజాన్ని ఈ సిద్ధాంతం నిరూపిస్తున్నామో వెరీ పర్టికులర్ గా దాని మీద స్ట్రెస్ చేసి ఆ నియమం ఏంటో కూడా అడగాలి. అంటే త్రిభుజం సర్వసమానం అని చూపడానికి ఏ నియమాలు ఉన్నాయి అని ఒక క్వశ్చన్ అడగాలి. అప్పుడు విద్యార్థి ఏం చెప్తాడంటే లంకాబూ అని, కోబూకో అని, బూబూబు అని ఇలా చెప్తాడు. అయిపోయిన తర్వాత అప్పుడు మనం లంకాబూ నియమం ఆధారంగా సిద్ధాంతం నిరూపించాం కాబట్టి లంకాబూ నియమం గురించి స్పెసిఫై చేసి అడగాలి. లంకాబూ నియమాన్ని చెప్పండి. లంకాబూ నియమం అంటే లంబకోణము, కర్ణము, భుజము అనేటువంటి సిద్ధాంతం ఆధారంగా, త్రిభుజ సర్వసమానత్వ నియమం ఆధారంగా ఒక రెండు త్రిభుజాలు సర్వసమానం కావాలంటే ఆ రెండిట్లో ఏ అనురూప భాగాలు సమానం కావాలి, ఇలాగా కూడా ప్రశ్న అడగాలి. ఓకే, సరే, ఎనీ హౌ అడిగాము. ఇంకా తర్వాత ఏం చేయాలి? దీంట్లో ఉన్న స్కిల్ కాంపోనెంట్స్ చూడండి. ఇంట్రడ్యూసింగ్ లో క్వశ్చనింగ్ ఇన్ సీక్వెన్స్ అయిపోయింది. యూజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, దాన్ని మనం ఆ సిద్ధాంతానికి సంబంధించి వృత్తంగా సంబంధించి క్వశ్చన్లు అడిగేటప్పుడు కానీ, అలాగే త్రిభుజం సంబంధించి క్వశ్చన్లు అడిగేటప్పుడు కానీ ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది నమూనాలు తీసుకొని చూపిస్తూ క్వశ్చన్ అడగాలి. నెక్స్ట్ 4th వన్ అరౌజింగ్ మోటివేషన్ అంటున్నాం. ఇక్కడ విద్యార్థిని పాఠ్యాంశం వైపు లీడ్ చేయాలి. ఇప్పుడు వరకు మనం అడిగిన ప్రశ్నలు ఏంటి? ఆ సిద్ధాంతం నిరూపించడానికి ఏమేమి నాలెడ్జ్ అవసరమో అవి అడిగాము. ఇప్పుడు మరి సిద్ధాంతంలోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ అరౌజింగ్ మోటివేషన్ లో భాగంగా మనం వృత్తం గీయాలి. సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్ రిఫ్లెక్ట్ చేసేలాగా ఒక డయాగ్రామ్ గీసి వృత్తం గీసి దాంట్లో ఏబి అనే జాను గుర్తించి ఏబిని ఏమంటారు? జా అంటారు. మరి ఓ కేంద్రం నుండి నేను ఒక లంబరేఖ ఏబి గీస్తున్నాను, అది ఓఎక్స్ అని పేరు పెడుతున్నాను. అయితే ఈ ఓఎక్స్ అనేది ఏబిని ఏ విధంగా విభజిస్తుంది
అని క్వశ్చన్ వేయాలి. ఏబిని ఏ విధంగా విభజిస్తుంది? మన సిద్ధాంతం అదే కదా, అంతే కదమ్మా, ఏబిని ఏ విధంగా విభజిస్తుంది అని. అప్పుడు అంటే సిద్ధాంతానికి డ్రైవ్ చేసాం. అప్పుడు విద్యార్థి మనసులో అసలు ఏంటి, ఇప్పుడు వరకు త్రిభుజాల గురించి రీకాల్ చేశారు సారు, వృత్తాల గురించి రీకాల్ చేశారు, ఇప్పుడేమో త్రిభుజం అది వృత్తంలో ఒక జా గీసి దానికి ఒక లంబరే గీసి ఏ విధంగా విభజిస్తుంది అన్నారని ఫోకస్ అంతా కూడా ఆ కాన్సెప్ట్ మీద వెళ్తుంది. సో విద్యార్థుల నుంచి రెస్పాన్స్ రాదు, వస్తే వెల్ అండ్ గుడ్, సమద్విఖండం చేస్తుందని డిఫరెంట్ రెస్పాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని మీరు తీసుకోవాలి. కరెక్ట్ రెస్పాన్స్ ఉంటే కరెక్ట్ రెస్పాన్స్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు మీరు అనౌన్స్ చేయాలి. సో కాబట్టి ఒకవేళ ఒక విద్యార్థి చెప్పాడు సమద్విఖండం చేస్తుంది అని, మరి ఎలా చెప్పగలవు? క్వశ్చన్ వేయాలి. సమద్విఖండం చేస్తుంది అని ఎలా చెప్పగలవు? నువ్వు నిరూపించగలవా? క్వశ్చన్ వేయాలి. స్టూడెంట్ మైండ్ లో ఆన్సర్ ఉండదు. సమద్విఖండం చేస్తుంది అని చెప్పగలిగాడు కానీ ఎలా చేస్తుంది, దాన్ని ఎలా నిరూపించాలని విద్యార్థికి తెలియదు. అప్పుడు ఇమీడియట్ గా మనం సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్ బోర్డు మీద రాయాలి. సో ఒక వృత్తంలో వ్యాసము కానట్టి జాకు కేంద్రము నుండి గీయబడిన లంబరేఖ ఆ జాను సమద్విఖండన చేయును. ఈ సిద్ధాంతాన్ని ఈరోజు మనం తార్కికంగా నిరూపిద్దాము అని సిద్ధాంతం స్టేట్మెంట్ బ్లాక్ బోర్డ్ మీద రాసి మధ్యలో దాన్ని అండర్లైన్ చేయాలి. ఓకే, సో అది టాపిక్ డిక్లరేషన్. అంటే ఈ 5 కాంపోనెంట్స్ ని ఆ విధంగా మీట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇది ఇంట్రడ్యూసింగ్ లెసన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. బారువడ్డీ చక్రవడ్డీ కానీ డిస్కౌంట్, ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఈ సందర్భంలో దీన్ని ఎలా రాయొచ్చు? ఇంట్రడ్యూసింగ్ లెసన్ ఏం చేయాలి? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? రెగ్యులర్ గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవడానికి ప్రయత్నం చేయండి. కృష్ణవేణి, కృష్ణవేణి అమ్మ నువ్వు చెప్పరా? కృష్ణవేణి, ఆర్ యు దేర్? అమ్మ క్లాస్ లో ఉన్నావా కృష్ణవేణి? ఎనీవన్, am I audible? Yes, sir. Yes. Okay, I think Krishnaveni is not there. She is not listening the class, following the class. So anyhow, anyone remaining? Nagendra. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కాన్సెప్ట్స్ వచ్చిన సందర్భంలో ముందు టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ కంపల్సరీగా చేయాలి. ఓకే, డిస్కౌంట్ గురించి పాఠం చెప్తున్నాం ఈరోజు క్లాస్లో. డిస్కౌంట్ ఎలా, సూత్రం ఏంటి, డిస్కౌంట్ ఎలా పొందాలి అని. అప్పుడు ఏం చేయాలి? ట్రాఫిక్ లో ఉన్నాను, అందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నా సార్. ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. ఓకే, డిస్కౌంట్ గురించి చెప్పే సందర్భంలో టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్. ఏ ప్రీవియస్ నాలెడ్జ్ రీకాల్ చేయాలి? ఎవరైనా చెప్పగలరా? డిస్కౌంట్ గురించి తెలుసుకునే సందర్భంలో విద్యార్థికి ఏ నాలెడ్జ్ ఉండాలి? పర్సంటేజ్. ఇంకా రామన్, వేర్ ఆర్ యూ? ఓకే, క్యారీ ఆన్. అమ్మా చెప్పమ్మా శ్రీవల్లి, ఇంకా ఏమేం కావాలి, ఏ నాలెడ్జ్ కావాలి? అంటే ప్రధానంగా డిస్కౌంట్ అనేది పర్చేజెస్ సంబంధించింది కాబట్టి వస్తువు యొక్క వెల అంటే ఏంటి, అమ్మిన వెల అంటే ఏంటి, లేదా కొన్న వెల అంటే ఏంటి, లేదా ప్రకటన వెల అంటే ఏంటి, వీటికి సంబంధించి నాలెడ్జ్ కావాలి. అలాగే నంబర్స్ సంబంధించి, అలాగే ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఫండమెంటల్ క్యాలిక్యులేషన్స్ సంబంధించి, అలాగే నువ్వు చెప్పినటువంటి పర్సంటేజ్ సంబంధించి, పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావని, వీటన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. కాబట్టి ఈ నాలెడ్జ్ని మీరు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో రీకాల్ చేస్తారు. రీకాల్ చేసిన తర్వాత టిఎల్ఎం కూడా ఏమైనా అవసరమైతే మీరు అక్కడ యూజ్ చేస్తారు. ఇప్పుడు మోటివేషన్లో ఇప్పుడు జనరల్ కాన్సెప్ట్స్ని మనం చెప్పుకున్నట్లుగా జనరల్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. సో మీరు ఏమైనా పండుగలు రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నారా?
ఆ పండగల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు, సో ఆ పండగల్లో ప్రత్యేకత ఏంటి, అలాగే ఏమైనా పర్చేజెస్ చేశారా, చేసిన సందర్భంలో పండగల సమయంలో వచ్చేటువంటి ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి, సో ప్రకటనలో డిస్కౌంట్ అనేది ప్రధానంగా ఉంటుంది కాబట్టి అది విద్యార్థి చెప్తాడు. కాబట్టి డిస్కౌంట్ పొందే సందర్భంలో మనకి డిస్కౌంట్ గురించి తెలియకపోతే షాప్ వాడు మనల్ని మోసం చేసే అవకాశం ఉందా లేదా, అవకాశం ఉంది. మరి కాబట్టి దాన్ని అటువంటి ప్రమాదం నుంచి మీరు ఏ విధంగా సర్వైవ్ అవుతారు, తప్పించుకుంటారు, నష్టపోకుండా ఏ విధంగా డిస్కౌంట్ పొందుతారు, రెస్పాన్స్ రాదు. కాబట్టి డిస్కౌంట్ గురించి తెలిస్తే మనం ఆ డిస్కౌంట్ అనేది సక్సెస్ఫుల్గా మనం తెచ్చుకోవచ్చు అని చెప్తే ఆటోమేటిక్గా స్టూడెంట్ మైండ్లో డిస్కౌంట్ గురించి నేర్చుకోవాలనే భావన ఏర్పడుతుంది. అలాగా డిస్కౌంట్ అనే కాన్సెప్ట్ వైపుగా స్టూడెంట్ మైండ్ అనేది డ్రైవ్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా స్టూడెంట్ కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవే పాఠం ఏంటి అంటే, సార్ డిస్కౌంట్ అని విద్యార్థి అనౌన్స్ చేస్తాడు. అప్పుడు మనం బ్లాక్ బోర్డ్ మీద డిస్కౌంట్ అని రాసేసి అండర్లైన్ చేసి అప్పుడు డిస్కౌంట్ గురించి ఏ విధంగా డిస్కౌంట్ క్యాల్కులేట్ చేయాలి, డిస్కౌంట్ ఏ వేల మీద ఇస్తారు, ఇవన్నీ కూడా వివరాల్లోకి మనం టీచింగ్లోకి వెళ్తాం. సో ఈ విధంగా మనం ఈ 5 సోపానాల్లో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఎనీహౌ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రికలు పాఠం చెప్తున్నారు. మాత్రికలు పాఠం చెప్పే సందర్భంలో మనం విద్యార్థిని ఆ స్థాయిలో జనరల్ లైఫ్ సంబంధించి క్వశ్చన్లు కానీ ఇవన్నీ కూడా మోటివేట్ చేయడానికి స్కోప్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మాత్రికలు నేర్చుకోవడానికి పూర్వజ్ఞానం ఏమన్నా అవసరం అయితే అంటే అడ్డు వరుస లేదా నిలువు వరుస లేదా సంఖ్యల యొక్క అమరిక, అలాగే అడ్డు వరుస నిలువు వరుస క్రమంలో ఉండేటువంటి ఉదాహరణలు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మీరు బెంచీలో ఏ క్రమంలో కూర్చుంటారు, లేదా సినిమా హాల్లోకి వెళ్ళి టికెట్ తీసుకునే సందర్భంలో ఏ క్రమంలో నుంచుంటారు, అలాగే వరుసల గురించి ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మాత్రికల గురించి కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త గురించి బయోగ్రఫీ చెప్పేసి అప్పుడు ఈరోజు మనం మాత్రికల గురించి నేర్చుకుంటామని చెప్పాలి. అంటే మాత్రికల కనిపెట్టిన శాస్త్రవేత్త గురించి చెప్పిన సందర్భంలో ఆ శాస్త్రవేత్త సంబంధించిన లైఫ్ హిస్టరీ కానీ అతని ఇన్వెన్షన్స్ కానీ కొన్ని పాయింట్అవుట్ చేసిన సందర్భంలో విద్యార్థి వాటిని వినటం ద్వారా మాత్రికల వైపుగా మోటివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎనీహౌ మనం విద్యార్థిలో లా ఆఫ్ రెడీనెస్ ని విద్యార్థిని పాఠ్యాంశం వైపు సంసిద్ధుని చేసేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. సో ఈ విధంగా ఇంట్రడ్యూసింగ్ లెసన్ అనేది చేయవలసి ఉంటుంది. సో మీకు ముందు చెప్పినట్టు ప్రతి పాఠ్యాంశానికి ప్రతి స్కిల్ కి లెసన్ ప్లాన్ తయారు చేయాలి. దాని స్ట్రక్చర్ మీకు నేను తర్వాత షేర్ చేస్తాను. 4 కాలమ్స్లో లెసన్ ప్లాన్ రాయాలి. ఫస్ట్ కాలంలోనేమో కంటెంట్ ఉంటుంది, ఏ పాఠ్యాంశం అయితే క్లాస్లో చెప్పబోతున్నావో ఆ పాఠ్యాంశం కంటెంట్ ఉంటుంది. రెండో కాలంలోనేమో టీచర్ యాక్టివిటీ. టీచర్ యాక్టివిటీ అంటే ఏం రాయాలి అక్కడ, ఎవరికైనా అవగాహన వచ్చిందా? అంటే టీచర్ క్లాస్ లో ఏమేమి యూస్ అంటే బ్లాక్ బోర్డ్, వెరీ గుడ్. అంటే టీచర్ అడిగే ప్రశ్నలు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంట్రడ్యూసింగ్ లెసన్ లో ఏమేం చేయాలి అనేది, అవన్నీ క్వశ్చన్స్ రాసుకోవాలి అక్కడ. ఫస్ట్ టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ అన్నాం కాబట్టి ప్రీవియస్ నాలెడ్జ్ క్వశ్చన్లన్నీ సిస్టమేటిక్ ఆర్డర్ లో రాసుకోవాలి. పీపుల్ యాక్టివిటీలో రెస్పాన్స్ రాసుకోవాలి, ఎదురుగా ఆన్సర్లు రాసుకోవాలి. ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సరే రాసుకోవాలి. ఈ స్టూడెంట్ ఈ ఆన్సర్ ఇస్తాడు అని, ఎందుకని అది ప్రీవియస్ నాలెడ్జ్ కాబట్టి స్టూడెంట్కి తెలిసి ఉంటుంది కాబట్టి ఆన్సర్ అక్కడ రాసుకోవాలి. బ్లాక్ బోర్డ్ కాలంలో దానికి ఎదురుగా ఆ క్వశ్చన్కి ఎదురుగా బ్లాక్ బోర్డ్ని యూజ్ చేస్తున్నట్టయితే బ్లాక్ బోర్డ్ మీద ఏం రాస్తారో అక్కడ రాయాలి. లేదా అక్కడ ఏదైనా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాడుతున్నట్లయితే ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించిన డయాగ్రామ్ అక్కడ గీయాలి. ఈ విధంగా లెసన్ ప్లాన్ తయారు చేసుకొని లాస్ట్లో అనౌన్స్మెంట్ ఆఫ్ ది టాపిక్ అని రాసి ఆ టాపిక్ పేరు రాయాలి. ఈరోజు మనం తరగతి గదిలో త్రిభుజాలు రకాలు అనే పాఠ్యాంశం నేర్చుకుంటున్నాము, లేదా ఈరోజు మనం తరగతి గదిలో గణిత పాఠ్యాంశం అయిన డిస్కౌంట్ అనేటువంటి భావన గురించి నేర్చుకోబోతున్నాము అని రాసేయాలి. ఇది లెసన్ ప్లాన్ కంప్లీట్ అవుతుంది. లెసన్ ప్లాన్ రాసినాక ఏం చేయాలి మీకు తెలుసు కదా, మైక్రో టీచింగ్ స్కిల్ అనే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ మనకి రెస్పాన్స్ ఇస్తారు, ఏమి కరెక్ట్ చేసాము, ఏ తప్పులు చేసాము అని. సో దాని తర్వాత మరలా రీప్లాన్ అవసరమైతే రీప్లాన్, రీటీచ్ అవసరమైతే రీటీచ్. ఇది మైక్రో టీచింగ్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ లెసన్ స్కిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు బ్లాక్ బోర్డ్ దగ్గర, లెసన్ ప్లాన్ రాసుకొని స్కిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ 5 కాంపోనెంట్స్నే టెస్ట్ చేయాలా, ఈ 5 కాంపోనెంట్స్తో పాటుగా ఇంకేమైనా
విద్యార్థి సందర్భంగా ఉపాధ్యాయ విద్యార్థి ఎవరైతే స్కిల్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ విద్యార్థి సంబంధించి ఇంకేమైనా పరిశీలించాలా? Am I clear? ఎస్ సార్. క్వశ్చన్ అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ స్కిల్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇంట్రడ్యూసింగ్ ద స్కిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఓ స్టూడెంట్ టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే. ఇప్పుడు మిగతా విద్యార్థులు ఈ స్కిల్ కాంపోనెంట్స్ 5 ఉన్నాయి. ఈ స్కిల్ కాంపోనెంట్స్ 5టికి సంబంధించే ఎవాల్యుయేషన్ షీట్ లో రిమార్క్స్ రాయాలా, పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ, ఇంకా ఏమైనా గమనించాలా బోధన చేసే సందర్భంలో, ప్రాక్టీస్ చేసే సందర్భంలో? ఏం గమనించాలి? తను అబ్జర్వేషన్ చేస్తున్నాడా లేదా అని, అంటే క్లాస్ ని అబ్జర్వేషన్. అంటే ఇవి కాకుండా జనరల్ టీచింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి వాటిని, అంటే ప్రశ్న ఎలా అడుగుతున్నాడు, కాన్ఫిడెన్స్, స్టూడెంట్ టీచర్ లో కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఏమైనా తడబడుతున్నాడా, బోర్డు దగ్గర అటు దగ్గర మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వీటిని కూడా జనరల్ గా కూడా పరిశీలించి మీరు అక్కడ నోట్ చేయాలి. రిమార్క్స్ లో నోట్ చేసినప్పుడే విద్యార్థి వాటిని తెలుసుకొని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ 5 స్కిల్స్ వీటి గురించే రాసి, సో ప్రీవియస్ నాలెడ్జ్ బాగా టెస్ట్ చేశాడు, అలాగే క్వశ్చన్స్ సీక్వెన్స్ లో ఉన్నాయి, అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేశాడు, అలాగే స్టూడెంట్స్ ని లెసన్ వైపు మోటివేట్ చేశాడు, టాపిక్ ని ప్రాపర్ గా డిక్లేర్ చేశారు అని రాశారు అనుకో, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకు ప్రయోజనం ఉండదు అంటే చెప్పనా, మీరు లెసన్ ప్లాన్ రాస్తారు, లెసన్ ప్లాన్ రాసిన సందర్భంలో మీరు డైరెక్ట్ గా దాన్ని తీసుకెళ్లి టీచ్ చేయరు, దాన్ని మాకు చూపిస్తారు, మేము కరెక్షన్ చేస్తాం. ఈ క్వశ్చన్ తర్వాత ఈ క్వశ్చన్ ఉండాలి, లేదా ఈ క్వశ్చన్ యాడ్ చేయండి, లేదా ఈ క్వశ్చన్ రిమూవ్ చేయండి, లేదా ఆర్డర్ మార్చండి, లేదా ఈ కాన్సెప్ట్ యాడ్ చేయండి అని మొత్తం కరెక్షన్ చేసి ఇచ్చేస్తాం మేము. చేసినాక అప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు. అంటే టెస్టింగ్ ఆ ప్రీవియస్ నాలెడ్జ్ మీద ఆ లెసన్ ప్లాన్ లో డౌట్స్ ఉండే అవకాశం, డిమెరిట్స్ ఉండే అవకాశం లేదు. అలాగే క్వశ్చన్స్ ఇన్ సీక్వెన్స్ మీద డౌట్స్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్డర్ మేము వెరిఫై చేసే సందర్భంలో ఈ క్వశ్చన్ ఎక్కడ ఉండాలి, ఈ క్వశ్చన్ ఎక్కడ ఉండాలని చెప్తాం, ఆర్డర్ కూడా మనం చెప్తాం, కరెక్షన్ చేపిస్తాం. చేపించినప్పుడు ఇవన్నీ రెక్టిఫై అయిపోతాయి. సో కాబట్టి మీరు చూడవలసింది ఏంటంటే, ఇంకా ఏమైనా అదనంగా క్వశ్చన్లు ఏమైనా వేయాలా, తర్వాత మోటివేటింగ్ కి ఇంకేమైనా టెక్నిక్స్ యూజ్ చేయొచ్చా, ఆ స్టూడెంట్ టీచర్ యూజ్ చేసింది కాక, తర్వాత జనరల్ గా అతను టీచింగ్ లెర్నింగ్ చేసే అది ఆ స్కిల్ ప్రాక్టీస్ చేసే సందర్భంలో ఇందాక చెప్పుకున్నట్లుగా అతను ఏమైనా కాన్ఫిడెన్స్ విషయంలో లోపాలు ఏమైనా ఉన్నాయా, వాయిస్ విషయంలో లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటిని కూడా గమనించి విద్యార్థికి తెలియచేయాలి. సో ఎనీహౌ అది ఇంట్రడ్యూసింగ్ ద లెసన్. ఈ స్కిల్ ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ స్కిల్ ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణల సహాయంతో వివరించటము. అంటే ఒక భావాన్ని ఉదాహరణల సహాయంతో చెప్పటం. అంటే వెరీ పర్టికులర్గా ఇవి నిర్వచనాలు, వీటి సందర్భంలో ఈ స్కిల్ ని ఉపయోగిస్తాం. ఎప్పుడన్నా క్లాస్ రూమ్ లో నిర్వచనాలు చెప్పే సందర్భంలో, కొన్ని ప్రాథమిక భావనలు చెప్పే సందర్భంలో ఈ స్కిల్ ని వాడతాము. ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పుకున్నట్టు థీరం చెప్తున్నాం, అక్కడ ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనే స్కిల్ థీరం చెప్పే క్లాస్ లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందా, యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎనీబడి? మనం చెప్పుకునే రెండో స్కిల్, మనం ఇప్పుడు రెండో స్కిల్ ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్. నేనేమంటున్నానంటే ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి స్కిల్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, జనరల్ క్లాస్ రూమ్లో ఏవైనా నిర్వచనాలు చెప్పేటప్పుడు, ఏవైనా ప్రాథమిక భావనలు చెప్పేటప్పుడు ఈ స్కిల్ని వాడతాం. అంటే ప్రతి క్లాస్లోనూ ఈ స్కిల్ వాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, ఆ ఉదాహరణ అంటే ఆ థీరం చెప్పాలనుకుంటున్నాం, ఆ థీరం చెప్పేటప్పుడు ఈ స్కిల్ ఉపయోగపడుతుందా, క్లాసులో టీచర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అక్కడ థీరం డెఫినేషన్స్ ఏం చెప్పట్లేదుగా, మనం దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే థీరం చెప్తున్నాం, థీరం చెప్పేటప్పుడు నిర్వచనాలు ఏం చెప్పం, కాబట్టి ఆ స్కిల్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు ఆ థీరం చెప్పే సందర్భంలో. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ స్కిల్ ఏంటంటే ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్. నిర్వచనాలు చెప్పేటప్పుడు వెరీ పర్టికులర్ గా ఉపయోగిస్తాం.
దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే ఫార్ములేటింగ్ సింపుల్ ఎగ్జాంపుల్స్, ఫార్ములేటింగ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్, ఫార్ములేటింగ్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్, యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ అప్రోచ్. 4 దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్. సో ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఉదాహరణల సహాయంతో వివరించటము, లేదా ఉదాహరణల సహాయంతో ఒక నిర్వచనాన్ని ఎస్టాబ్లిష్ చేయటము, ఉదాహరణల సహాయంతో ఒక ప్రాథమిక భావాన్ని విద్యార్థికి అవగాహన చేయటము. సో ఉదాహరణల సహాయంతో ప్రాథమిక భావాన్ని లేదా నిర్వచనాన్ని విద్యార్థికి చెప్పే సందర్భంలో ఫస్ట్ చేయవలసింది ఏంటంటే దాంట్లో స్కిల్లో సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. విద్యార్థి స్థాయిని బట్టి మనం చెప్పబోయే నిర్వచనం ప్రాథమిక భావన యొక్క స్థాయిని బట్టి మనం సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి వివరించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమితి అనే నిర్వచనం చెప్తున్నాం. ఈరోజు మన క్లాస్లో సమితులు రకాలనే పాఠం చెప్తూ మొదటగా సమితి నిర్వచనం చెప్తున్నాం. ఇప్పుడు దాన్ని ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనే స్కిల్ని తప్పనిసరిగా వాడాలి టీచర్. సమితి నిర్వచనం చెప్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్ని ఫార్మేట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్స్ మీన్స్ విద్యార్థి డైలీ అబ్జర్వ్ చేసేవి, విద్యార్థి తన అందుబాటులో ఇమీడియట్గా అబ్జర్వ్ చేయగలిగి ఉండేవి ఎగ్జాంపుల్స్ని విద్యార్థికి అందించాలి. ఇక్కడ సమితి అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అని, అంటే సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటాం. అంటే క్లాస్ రూమ్లో విద్యార్థుల దగ్గర ఉండే పుస్తకాలన్నింటినీ కలిపి ఒక సమితిగా చెప్పొచ్చు. క్లాస్ రూమ్లో వాళ్ళు కూర్చున్న బెంచీలన్నింటినీ కలిపి ఒక సమితిగా చెప్పవచ్చు. క్లాస్ రూమ్లో టీచర్ యూజ్ చేసే చాక్ పీసులు అన్నింటినీ కలిపి ఒక సమితిగా చెప్పవచ్చు. క్లాస్ రూమ్లో పిల్లలు టీచర్ అందరి దగ్గర ఉండేటువంటి పెన్నులన్నింటినీ కలిపి ఒక సమితిగా చెప్పవచ్చు. సో ఈ విధంగా సమితులకి ఎగ్జాంపుల్స్ ఇస్తూ, ఇప్పుడు మీరు అందరు క్లాస్ రూమ్లో వేటి మీద కూర్చున్నారు? బెంచీలు. ఈ బెంచీలు అన్నింటినీ కలిపి ఏమంటాము? బెంచీల సముదాయము అంటాము. అయిపోయింది. మీ అందరి దగ్గర మీరు క్లాస్లో సబ్జెక్ట్ చదువుకోవాలంటే ఏం తీసుకొచ్చారు క్లాస్కి? స్కూల్కి బుక్స్ తీసుకొచ్చాం. మీ అందరి బుక్స్ కలిపి ఏమంటాము? పుస్తకాల సముదాయము. ఓకే, అలాగే ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఎగ్జాంపుల్స్ అన్నిటినీ పట్టుకొని చివరిలో జనరలైజ్ చేస్తాము. సో ఈ విధంగా కొన్ని సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని ఏమంటాము? గణిత పరిభాషలో అంటే సమితి అంటాము. అప్పుడు నిర్వచనం చెప్పాం. అంటే ఇక్కడ సమితి నిర్వచనం చెప్పడానికి మనం ఏం చేసాం? ఉదాహరణలు ఉపయోగించాం, ఎగ్జాంపుల్స్ని వాడాం. విద్యార్థికి తెలిసినటువంటి, విద్యార్థి గమనించదగినటువంటి, విద్యార్థి ఇమీడియట్గా చూడగలిగినటువంటి ఉదాహరణలు విద్యార్థికి అందజేసి వాటి ఆధారంగా సమితి అనేటువంటి నిర్వచనాన్ని విద్యార్థికి తెలియజేసాం. సో దాంట్లో కాంపోనెంట్స్ సింపుల్ ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేయటం, ఫార్ములేటింగ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్, విద్యార్థి ఆసక్తి కలిగించేలాగా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అరే మీరు కూర్చునే బెంచీలు, మీరు వాడే పుస్తకాలు, మీరు ఉపయోగించే పెన్నులు, ఓకే, టీచర్ ఉపయోగించే చాక్ పీస్లు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అలాగూ. ఓకే, సో ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. తర్వాత ఫార్ములేటింగ్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్. నువ్వు ఏదైతే నిర్వచనం చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే ప్రాథమిక భావన విద్యార్థికి చెప్పాలనుకుంటున్నావో దానికి సంబంధించిన రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఇర్రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే స్టూడెంట్ మైండ్ అనేది డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఇంప్రెషన్స్ స్టూడెంట్ మైండ్లో ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెలవెంట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ అప్రాప్రియేట్ అప్రోచ్. సరైనటువంటి అప్రోచ్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ అప్రోచ్ మీన్స్ ఇండక్టివ్ అప్రోచ్ కానీ డిడక్టివ్ అప్రోచ్ కానీ యూజ్ చేయాలి ఈ స్కిల్ని ప్రాక్టీస్ చేసే సందర్భంలో. దట్ మీన్స్ క్లాస్ రూమ్లో నిర్వచనాలు చెప్పే సందర్భంలో ఇండక్టివ్ కానీ డిడక్టివ్ అప్రోచ్ కానీ యూజ్ చేయాలి. ఏంటి ఇండక్టివ్ అప్రోచ్ అంటే? వాట్ ఈజ్ ఇండక్టివ్ అప్రోచ్? ఎగ్జాంపుల్స్ నుంచి ఫార్ములాని రైట్. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఉదాహరణ బెంచీల సముదాయం, పుస్తకాల సముదాయం, అది ఇండక్టివ్ అప్రోచ్. ఉదాహరణలు ఇచ్చేసి ఆ ఉదాహరణలో సిమిలారిటీ ఆధారంగా చివరిలో జనరలైజ్ చేసాం. అంటే ఇండక్టివ్ అప్రోచ్ అయినా యూజ్ చేయొచ్చు, డిడక్టివ్ అప్రోచ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక నిర్వచనాన్ని చెప్పే సందర్భంలో విద్యార్థికి ఆ నిర్వచనం అవగాహన అవటం కోసం మనం ఇండక్టివ్ అప్రోచ్లో అయినా స్కిల్ ప్రాక్టీస్ చేయొచ్చు, స్కిల్ని యూజ్ చేయొచ్చు, డిడక్టివ్ అప్రోచ్లో అయినా యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ డిడక్టివ్ అప్రోచ్ ఏంటంటే ముందుగా సమితి నిర్వచనం చెప్పాలి.
సునిర్మిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటాము. ఉదాహరణకి మీరు తరగతి గదిలో కూర్చునే బెంచీలు అన్ని ఒకే రకమైనటువంటి వస్తువులు, బెంచీలు ఒకే స్వభావం కలిగినవి, వీటన్నిటిని కలిపి మనం బెంచీల సమితి అనవచ్చు, సమితికి ఉదాహరణ చెప్పవచ్చు. అలాగే మీరు చదువుకోవడానికి ఉపయోగించే టెక్స్ట్ బుక్స్ అన్ని ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నాయి, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ, కాబట్టి వీటన్నిటిని కలిపి పుస్తకాల సముదాయం అనవచ్చు. మీరు రాయటానికి ఉపయోగించే పెన్నులన్నీ వీటన్నిటిని కలిపి పెన్నుల సమితి అనవచ్చు. అంటే మనం ఇండక్టివ్ అప్రోచ్లో సమితి అనే మాట వాడకుండా సముదాయము అన్నాం. డిడక్టివ్ అప్రోచ్లో ముందుగానే సమితి నిర్వచనం చెప్పి ఆ తర్వాత ఉదాహరణలు ఇస్తున్నాం. సో ఎనీహౌ ఉదాహరణ అనే వాటిని ఇక్కడ ఇండక్టివ్ అప్రోచ్లో కానీ డిడక్టివ్ అప్రోచ్లో కానీ ఉపయోగిస్తూ మనం ఆ భావాన్ని, నిర్వచనాన్ని లేదా ఆ ప్రాథమిక భావాన్ని విద్యార్థికి అవగాహన అయ్యేలా చేయటం అనేది ఈ స్కిల్ యొక్క ప్రధానమైన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ స్కిల్కి లెసన్ ప్లాన్ రాసే సందర్భంలో కూడా ఇందాక చెప్పుకున్నట్లుగానే 4 కాలమ్స్ ఉంటాయి. ప్రతి మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్లో పైన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ పేరు కానీ, మీ క్లాస్ కానీ, మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ కానీ, మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ క్లాస్ కానీ, యూనిట్ కానీ, టాపిక్ కానీ, మీరు ప్రాక్టీస్ చేసే స్కిల్ కానీ, ఇవన్నీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంటాం. ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పైన రాసి దాని కింద టేబుల్ వేసి టేబుల్లో 4 కాలమ్స్ కొట్టి మొదటి కాలంలో కంటెంట్, రెండో కాలంలో టీచర్ యాక్టివిటీ, దాంట్లో భాగంగా టీచర్ అడిగే ప్రశ్నలు, పీపుల్ యాక్టివిటీలో పీపుల్ ఇచ్చే రెస్పాన్సెస్, బ్లాక్ బోర్డ్ వర్క్ ఆర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కాలంలో ప్రతి ప్రశ్నకి ఎదురుగా ఆ ప్రశ్నకి సంబంధించి ఏదైనా బ్లాక్ బోర్డ్ వర్క్ ఉన్నట్లయితే, ఏదైనా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేసినట్లయితే దాన్ని అక్కడ నోట్ చేస్తూ మనం లెసన్ ప్లాన్ అనే దాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇల్లస్ట్రేటింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి స్కిల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ స్కిల్. రిమైనింగ్ స్కిల్స్ నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేస్తూ ఏదైనా ఒక రిమైనింగ్ స్కిల్స్ ఇంకా 7 ఉన్నాయి. ఆ 7 స్కిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక స్కిల్కి సంబంధించి ఇంట్రడ్యూసింగ్ లెసన్ స్కిల్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడం జరుగుతుంది, ఒక లెసన్ ప్లాన్ మోడల్. మీరు వీలైతే ఈలోపు ఏదైనా ప్రాక్టీస్ మీకు అవకాశం ఉండి టైం ఉండి చేయగలిగితే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి లెసన్ ప్లాన్, టీచర్ యాక్టివిటీ, పీపుల్ యాక్టివిటీ, బ్లాక్ బోర్డ్ వర్క్, టీఎల్ఎం, కంటెంట్, ఈ 4 కాలమ్స్తో మీరు లెసన్ ప్లాన్ రఫ్గా రాసుకోవడానికి ప్రయత్నించండి ఫర్ యువర్ ప్రాక్టీస్ ఓన్లీ. ఓకే, రైట్ అమ్మా. ఇంకెవరైనా మీ చాట్ బాక్స్లో నేమ్స్ టైప్ చేయవలసి ఉంటే టైప్ చేయండి. లేట్గా జాయిన్ అయిన వాళ్ళు చాట్ బాక్స్లో మీ పేర్లు టైప్ చేస్తేనే అటెండెన్స్ కౌంట్ అవుతుంది. ఓకే, తర్వాత కొంతమంది 15 to 16 జాయిన్ అయ్యారు, 15 వరకు మళ్ళీ లెఫ్ట్ అయిపోయారు. సో ఎనీహౌ మీ పేర్లు టైప్ చేయండి, టైప్ చేయవలసిన వాళ్ళు. నెక్స్ట్ ఇమీడియట్గా ఏమైనా క్లాస్ ఉందమ్మా శ్రీవల్లి? ఓకే ఓకే, ఈరోజు ఇంకేం క్లాస్ ఉన్నాయి? ఇంకా ఏమీ పెట్టలేదు. ఏం లేదు సార్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. సరే, మీరు 3rd యూనిట్ కూడా క్వశ్చన్స్ అవి ఇచ్చాను కాబట్టి 3rd యూనిట్ రాశారా? రాయలేదు కదా? లేదు సార్, రాయలేదు. మామూలు క్వశ్చన్స్ ఇచ్చాను, యూనిట్ అండ్ క్వశ్చన్స్. మీరు ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఈ మిడ్ ఉంటే ఓకే, మిడ్ లేకపోతే దాని మీద కూడా మళ్ళీ టెస్ట్ రాదురు. కానీ ఓకే, మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మ్యాథమెటిక్స్లో ఇప్పుడు దీంట్లో మైక్రో టీచింగ్ స్కిల్స్ అయిపోయిన తర్వాత ఇయర్ ప్లాను, యూనిట్ ప్లాను, లెసన్ ప్లాను 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ మ్యాక్సిమం 3 పీరియడ్స్లో అయిపోతుంది. ఇది అయిపోతే 4th యూనిట్ అయిపోతుంది. 5th యూనిట్ కూడా చిన్న యూనిటే, అయ్యి ఒక 5-6 క్లాసులు అయిపోతుంది. మీ సిలబస్ అలాగా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీకు ఇచ్చిన డెడ్ లైన్ జూలై ఏదైతే ఉందో ఆ డెడ్ లైన్కి ముందు మన సిలబస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. లెసన్ ప్లాన్, మైక్రో టీచింగ్ లెసన్ ప్లాన్ రాయడం, ప్రాక్టీస్ చేయటమా, తర్వాత దీంట్లో లెసన్ ప్లాన్ కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేయటమా, అదే ఆలోచిద్దాం మనకు ఉన్నటువంటి టైమ్స్ కన్సైన్స్ దీన్ని బట్టి. ఓకే అమ్మా, రైట్. అందరు టైప్ చేశారు కదా? ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఆల్ ఆఫ్ యూ. Thank you, sir. Bye, sir. Bye, sir.